జూబ్లీహిల్స్ బైపోల్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్. ఇందులో భాగంగా కీలక నేతలతో రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎన్నికల ఇన్ఛార్జీలు మంత్రులతో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజులు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ బైపోల్ పై సీరియస్ గా ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్. ఇందులో భాగంగా కీలక నేతలతో రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, ఎన్నికల ఇన్ఛార్జీలు తో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజులు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రివ్యూకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జూబ్లీహిల్స్ బైపోల్ పై కాంగ్రెస్ కసరత్తు ఎలా ఉంది? రివ్యూలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? అపర్ణ, జూబ్లీహిల్స్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఆఫీస్ ఉంటుంది. పర్సనల్ ఆఫీస్, తన ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్లో మీటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తేదీ గడువు దగ్గర పడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీ ఆ ఉప ఎన్నిక బైపోల్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజులు దాదాపు 4 డివిజన్లు, వివిధ ప్రాంతాల్లో కార్నర్స్ మీటింగు నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక దఫా కూడా ఆయన ప్రచారం చేయబోతున్నారు. అయితే ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎవరెవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, మంత్రులుగా 13 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారందరితో ఒక లంచ్ మీటింగ్ నిర్వహించి జూబ్లీహిల్స్లో ఎట్లా మనం గెటన్ కావాలన్న అంశంపై చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు ఆ పార్టీ ఆఫీస్కు చేరుకుంటున్నారు. లంచ్ మీట్ తర్వాత ఒక సుదీర్ఘంగా కొంత భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలో అంటే అన్ని డివిజన్ల వారీగా, అంటే సామాజిక వర్గాల వారీగా మీటింగ్స్ కానీ, తర్వాత ఓటర్ టు ఓటర్ 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి ఆ 100 ఓటర్లో 100కు 100 ఓటర్లు ఎక్కడ ఉన్నారు, 100కు 100 ఓటర్లు మనం టచ్ చేసామా లేదా, అంటే మెజార్టీ పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఓటర్లు కొంత మైగ్రేట్ అవుతుంటారు, ఓటర్లు అక్కడిక్కడ ఉంటారు. అయితే అలా పై రివ్యూలు కాకుండా, పై ఇన్ఛార్జ్ అంటే పై అంశాలు కాకుండా మన ప్రతి ఓటర్ను టచ్ చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత కీలకమైన ఆదేశాలు, కొంత దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా గత 4-5 నెలల నుంచి మంత్రులు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలంతా కూడా జూబ్లీహిల్స్లో నెలకొన్న సమస్యల మీద కొంత ఎక్సైజ్ చేశారు. చాలా ప్రాంతాల్లో శంకుస్థాపనలు, చాలా ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు జరిగినాయి. మరో 3 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ ప్రాంత వాసులకి మనం ఏం చేయబోతాము, ఎలాంటి హామీలు ఇవ్వాలన్న అంశంపై కూడా కొంత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్ఫీజు ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలు, 10 ఏళ్ళలో వాళ్ళు ఏం చేయలేకపోయారనే అంశంపై పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మనం గమనించినట్టయితే నిన్న మొన్న 2 రోజుల రోడ్ షోలో సామాజిక వర్గాల వారిగా కూడా ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటికీ కమ్మ సంఘం ప్రతినిధులతో ఒక భేటీ జరిగింది. కమ్మ సంఘం మీటింగ్లతో భేటీ జరిగిన తర్వాత కిలారి మనోహర్, ఒక కీలకమైన కమ్మ సామాజిక వర్గ నేత, అతను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత నిన్న బోరబండ రోడ్ షోలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ ప్రాంతానికి, అంటే జూబ్లీహిల్స్ ప్రాంతంలో టీడీపీ కొంత సానుభూతి పరులు ఉంటారు, ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు. కాబట్టి కొంత జనాల నుంచి కొంత ఎన్టీఆర్ అభిమానుల ఫీడ్బ్యాక్ రాగానే నేను వెంటనే ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేస్తాను, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో తానే ఆవిష్కరిస్తాను, నేను కూడా ఒక అన్నగారి అభిమానులంతా కూడా మనతో ఉండాలనే ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇలా సామాజిక వర్గాల వారిగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా ఇన్ఛార్జీలతో కసరత్తు చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గం, తర్వాత దళిత సామాజిక వర్గం, ఆ తర్వాత ముఖ్యంగా ఇంకొన్ని సినీ కార్మికులతో, అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో సినీ కార్మికుల ఓట్లు దాదాపు 25 నుంచి 27 వేల వరకు ఉంటాయి. ఇప్పటికే సినీ ఆపరేటర్లు, లైట్ బాయ్స్, తర్వాత వివిధ హోదాల్లో ఉన్న సినిమా కార్మికులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బహిరంగ సభ నిర్వహించి సినిమా కార్మికుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుందో, ఏం చేస్తామో కూడా కొంత హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే మొత్తంగా కూడా ఏ కారణాన్ని కూడా, ఏ అంశాన్ని కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వదిలిపెట్టకూడదు. ఇన్ఛార్జీలు నిన్నటిదాకా పనిచేసింది ఒక ఎత్తు, రేపటి నుంచి పనిచేసింది ఒక ఎత్తు. ఎందుకంటే పోలింగ్కి వారం రోజుల గడువు ఉంది కాబట్టి వారం రోజుల్లో వార్ ఫుటేజీ ప్రాతిపదికన, ఒక యుద్ధ ప్రాతిపదికన ఇన్ఛార్జీలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఓటర్ను టచ్ చేయాలి. ప్రతి ఓటర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో కూడా విడమర్చి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలతో పాటు వచ్చే 3 ఏళ్ళలో జూబ్లీహిల్స్కి ఏం చేయబోతున్నామో కూడా చెప్పాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇక సామాజిక వర్గాల వారిగా వస్తే
బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గ అభ్యర్థి రంగంలో ఉన్నారు, బీజేపీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని 42% బీసీ నినాదంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి డెఫినెట్గా బీసీ సమాజం దృష్టిని ఆకర్షించే విధంగా కొంత ముందుకు పోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా అంటే 4-4:30 గంటల ప్రాంతంలో కొంత అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. అవుట్కమ్ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ అంశాల మీద తర్ఫీదు ఇచ్చారో మనకు క్లారిటీ వస్తుంది. అపర్ణ, వెంకట్ నెక్స్ట్ సీఎం ప్రచారం ఎప్పుడుంది? అయితే వెంకట్ నెక్స్ట్ సీఎం ప్రచారం ఎప్పుడుంది? నిన్న మొన్న 2 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోరబండ, అంతకుముందు మరొక డివిజన్లో పర్యటించారు. అంటే 4 డివిజన్లలో తన పర్యటన పూర్తయింది. సీరియస్గా ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద కొంత అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆయా డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా డివిజన్ స్థాయి కార్యకర్తలతో కూడా ముఖ్యమంత్రికి నేరుగా ఉన్న పరిచయాలతో కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ 2 రోజుల్లో. ఆ తర్వాత ఇవాళ మంత్రులతో రివ్యూ తర్వాత రేపు రెస్ట్, తర్వాత 4-5 తేదీనో 4-5 ఈ 2 రోజుల్లో కూడా మరొక 4 డివిజన్లలో ముఖ్యమంత్రి ప్రచారం ఉంటుంది. ఆ తర్వాత 7-8 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బైక్ ర్యాలీ కూడా, ఒక ముఖ్యమంత్రి బైక్ ర్యాలీ అంటే అన్ని డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చుట్టి వచ్చేలా అన్ని డివిజన్లు అన్ని కార్నర్స్ని టచ్ చేసేలా ముఖ్యమంత్రి నేరుగా బైక్ ర్యాలీ నిర్వహించే అవకాశం ఉంది. అంటే మేమంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నాము, మేము అంటే ప్రజలంతా కూడా మా వెంట ఉన్నారనే ఒక సిగ్నల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. అంటే నిన్న ఒక 2 రోజుల పర్యటన, ఆ తర్వాత 4-5 తేదీల్లో మరొక 4 డివిజన్లో, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా బైక్ ర్యాలీ. తద్వారా అంటే ఈ ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుందనేది కొంత ఆయన క్లారిఫై చేసే అవకాశం ఉంది. ఏ రోజుకు ఆ రోజు సర్వేలు, ఏ రోజుకు ఆ రోజు డివిజన్ల వారీగా నివేదికలు తెప్పిస్తున్నారు. మెజార్టీ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు 4-5 తర్వాత, ఆ తర్వాత 7-8 ఈ తేదీల్లో బైక్ ర్యాలీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అనేది కొంత క్లారిఫై చేసే అవకాశం ఉంది. అపర్ణ.